ఆర్డర్ ప్లీజ్. ఏది ఆర్డర్ ఇచ్చినా దొరుకుతుందా? గురు హే నీ మట్టుకు నువ్వు రెస్టారెంట్ లో ఉన్నా? నానా ఇట్రా. ఆర్డర్ తీసుకుంటున్నా నానా. రేయ్ నువ్వు వెళ్ళి ఆర్డర్ తీసుకో. నువ్వు రామ్మా. ఏంటి నాన్నా? నువ్వు కిచెన్ లో ఉండమ్మా, ఆర్డర్స్ లేట్ అవుతున్నాయి. ఈ రోజు ఇద్దరు లీవ్ నానా. కస్టమర్స్ టెన్షన్ పెట్టేస్తున్నారు. అరే ముందు మీరు టెన్షన్ అవ్వకండి, నేను చూసుకుంటాను కదా. సరే సరే ముందేలా పని చూడు. ఓకే. వదలను. చూస్తారు. అయితే నాతో బయటికి రా. ఇప్పుడు కుదరదు. అయితే నేను వదలను. ప్లీజ్. సరే వదులు, వస్తాను. పోరా. త్వరగా కానివ్వండి. ఎక్కడికమ్మా బయలుదేరా? నానా స్పెషల్ క్లాస్. ఏంటది? సత్యకి గర్ల్ ఫ్రెండ్ లేదా? అదెందుకు అడుగుతావు? ఏ వాడు నిన్న ఒకరిని లవ్ చేశాడు, ఈ రోజు ఒకరిని లవ్ చేశాడు, రేపు ఇంకొకరిని లవ్ చేస్తాడు. వాడు కాన్సెప్టే వేరు. ఏంటి నువ్వు చెప్పేది? ఇచ్చుడు వాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, తనకు నచ్చలేదనుకో జంప్ అయి ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తాడు. సత్య అలాంటి వాడా? సత్య అలాంటోడే. అందరూ నాలా ఉంటారా? నానా ఏంటి ఇంకా నిద్రపోలేదు? నిద్ర రావట్లేదు. ఏ టాబ్లెట్స్ వేసుకోలేదా? టాబ్లెట్లు వేసుకున్నా నిద్ర రాదు, మనసు ప్రశాంతంగా లేదు. ఏంటి నాన్నా? మీ అమ్మే కనుక బ్రతికుంటే నువ్వు నీ మంచి చెడులు తనతో మనసు విప్పి చెప్పుకునేదానివి. నేను నా బాధని తనతో పంచుకునేవాణ్ణి. ఆ అబ్బాయితో నువ్వు బైక్పై వెళ్ళడం చూశాను. అది తప్పని నేను అనలేదు. ఈ కాలంలో అదంతా సహజమే. కానీ మనది హోటల్ బిజినెస్. ఇక్కడికి చాలామంది వచ్చిపోతుంటారు. ఊర్లో చాలామందికి మన గురించి తెలుసమ్మా. మనం ఏం చేసినా అది 10 మందికి తెలుస్తుంది. వాళ్ళు తప్పుగా మాట్లాడుకుంటారు. నా కూతురు గురించి తప్పుగా మాట్లాడితే భరించలేను. వెళ్ళి పడుకోమ్మా. చెప్పు. మన విషయం నాన్నకి తెలిసిపోయింది. కోప్పడలేదు, కానీ చాలా ఫీల్ అయ్యారు. నాన్న అంత ఫీల్ అవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు. గురు, ఇక మీద ఆయన కన్విన్స్ చేసేంత వరకు మనం కలవద్దు. లేదు, ఫోన్లో కూడా మాట్లాడుకోవద్దు. నేను పెట్టేస్తున్నాను. బాయ్. నాన్న, రాను రాను మీకు జ్ఞాపక శక్తి మరీ పెరిగిపోతుంది. ఏమ్మా ఏమైంది? మరేంటి నాన్న, నిన్న సిమ్ కార్డ్ కొంటానని చెప్పి మొబైల్లే మర్చిపోయొచ్చారు. కరెంట్ బిల్ కట్టి రమ్మంటే టెలిఫోన్ బిల్ కట్టొచ్చారు. పెళ్లికి ముహూర్తం పెట్టించుకుని రమ్మంటే అడ్వాన్స్ కు శ్రీమంతానికి ముహూర్తం పెట్టించుకుని వచ్చారు.
రారా బండా రారా. స్నాక్స్ తో వెయిట్ చేస్తున్నాను. బీర్ తీసుకొచ్చని చెప్పావు కదరా, వచ్చేసారా బుజ్జి కదా. నువ్వు రావటం ముఖ్యం కదరా, మా బాబు వచ్చే లోపు తాగి దొబ్బై. మీ ఫాదర్ రావాలి, దానికి ముందుగానే మనం తాగాలి. తను ఎప్పుడు వస్తాడో అనే భయంతోనే ఉండాలి. ఆ భయంతో తాగితే వచ్చే కిక్ ఉంది చూడు, అది కిక్కే కింగ్ రా. పోయి పోయి. సరే మనం ఇప్పుడు వెళ్ళేది బాంబే సర్కస్ కైనా? నాన్న పెళ్ళికి నాకు ఆయనకి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఏమైంది? డబ్బు తేవటం మర్చిపోయానమ్మా. అయ్యో మిమ్మల్ని. మీ బాబు రావడానికి ఎంత టైం పడుతుందంటే ఇంకా 2 బీర్లు తెచ్చామంటారా? ఏంటిదంతా? 2 బీర్లు కొంచెం స్టఫ్. నోర్మి చెల్లి చెల్లి, నాన్నకు తెలియకుండా నువ్వే మేనేజ్ చేయరా. ఈ అన్నను కూడా నువ్వే కాపాడు. పనికిరాని వాడివి, మా అన్నయ్యని పనికి రాకుండా చేస్తున్నావా? అందరు చెల్లెళ్ళు ఇలాగే చెప్తున్నారు, వాళ్ళ అన్నలే ఆలోచించాలి. లేదురా. ఏంటి బీరు? శాండ్ పేపర్. షటప్. ఎవరు తెచ్చారా ఇది? నిన్న రాత్రి మీరే కదా నాన్న తాగారు, క్లీన్ చేయడం మర్చిపోయాను అంతే. దమ్ము? బీర్ తాగేటప్పుడు స్మోక్ చేశారు కదా నాన్న. ఏంట్రా కటౌట్లా నించున్నావు? బస్సు కోసం వెయిట్ చేస్తున్నా. బస్సుకా? మీ అమ్మాయి ఏం చెప్పినా నమ్ముతున్నారు, నేను చెప్తా నమ్మరా? ఎందుకు అంకుల్ కొట్టారు? ఏరా బస్సు కోసం నట్టింట్లో నించుంటారా? నడి రోడ్లో నించోరా? ఓ అందుకోసం కొట్టారా? అవును. నేను ఎందుకో అనుకులా. ఎందుకు? అందుకే. Action talk and no one bag of mouth. Gather we run the east, west, the north and south. Make them know so that them can't get me out. Anything that them hear, I will talk about. Action talk and no one bag of mouth. Gather we run the east, west, the north and south. ఏమైంది గురు? గేమ్కి ఎందుకు రాలేదు? 3 రోజులైంది. 3 రోజులైందా? రాధికని చూసి 3 రోజులైంది. చూసి 3 రోజులైందా? ఎందుకు చూడలా? వాళ్ళ నాన్న చూశాడు. షిట్. మా నాన్న కోపంగా ఉన్నారు, కన్విన్స్ చేసే వరకు మనం కలవడం కుదరదు అంది. అయితే వెయిట్ చేయి. పోరా. ఈవినింగ్ అయితే ఫీవర్ వస్తుంది. ఆ? నేను తను చూడాలి. హే సత్య, బైక్ ఎక్కి వెళ్దాం. ఏ నిన్ను కిడ్నాప్ చేద్దామని రా. ఎందుకు చెప్పు. చెప్తాను రా. కారెక్కు. ఎందుకు? నిన్ను కిడ్నాప్ చేస్తున్నాను చెప్పాను కదా, బైక్లో కుదరదు. కారెక్కు. ఎక్కు. సారీ రాధి, నువ్వు కనబడపోతే సార్కి ఫీవర్ వస్తుందంట, అందుకే. బాయ్. బాయ్ రా. సారీ రాధి, నీ పోషన్ నాకు అర్థం అవుతుంది, కానీ ఇన్ని రోజులుగా నిన్ను చూడకుండా ఉండలేకపోయాను, అందుకనే. ఓకే, నా బాధ నీకు అర్థం కాదు. అది కాదురా, నాన్న కన్విన్స్ అవ్వకపోతే మనం అనుకున్నది ఏది జరగదు గురు. అవన్నీ తర్వాత. అంతవరకు నీతో మాట్లాడకుండా నిన్ను చూడకుండా నేను ఉండగలనా? అలాగని ఇలాగా వేరే ఎక్కడైనా? వేరే ఎక్కడికైనా అంటే? మనకు తెలిసిన వాళ్ళు లేని ప్లేస్కి వెళ్ళి ఒక్క 4 రోజులు. అయ్యయ్యో. ఏ ప్లీజ్ 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 ప్లీజ్, నీకు ఏ ఆశలు లేవా? ఒకరి చేయి ఒకరు పట్టుకొని తిరుగుదామని? ప్లీజ్ 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 రాధి, ప్లీజ్ 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 రాధి. మా ఫ్రెండ్ ఒకరిది వేరే ఊళ్ళో ఉంది, దాన్ని చూసొస్తానని చెప్తాను, కానీ 2 రోజులే. చాలు చాలు. ఎన్ని రోజుల ప్రోగ్రామ్? 2 days అండి. హనీమూన్ అని చెప్తున్నారు, ఓన్లీ 2 days-ఏనా? హనీమూనా? ఏయ్, వాళ్ళు అలాగే చెప్తారు, మనం వెళ్ళనిస్తామే ఏంటి? తమ్ముడు తొందరపడొద్దు, నిదానంగా ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండండి. సరేనండి. ఇప్పుడున్న పరిస్థితిలో హోటల్స్ అంత కంఫర్ట్ గా ఉండవు, అర్థమైందా? ఏంటిదంతా? రేయ్, ఇదే మీ రూము, గుడ్ నైట్. రేయ్, ఏంట్రా స్టేజ్ ఏమైనా ఒక్క రూమ్ ఇస్తున్నావు? వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పాను రా, ఫ్రెండ్స్ అని చెప్తే నా తోలు తీసేస్తారు. 2 రోజులు అడ్జస్ట్ అవ్వండి, వెళ్ళండి.
వెళ్ళండి రా. అది కావాలంటే నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో. వద్దు. ఏయ్ నేనేం చెప్పలేదు, వాళ్ళే. ఓకే నువ్వు పడుకో. ఏయ్ ఏంటి ఇక్కడ పడుకుంటున్నావు? మరి ఎక్కడ పడుకోవాలి? కింద పడుకో. కింద చాలా చల్లగా ఉంది, నేను ఇక్కడే పడుకుంటాను. వద్దు. రాధి నాకు చల్లంటే పడదు. ఇది నువ్వు ఉంటే నాకు పడదు. ప్లీజ్ కొంచెం చివరగా. ఇప్పుడు వెళ్తావా లేదా? కుదరదు. సరే నేను వెళ్తా. నువ్వే పడుకో. కప్పుకో. ఏం అక్కర్లేదు. గురు 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 ఏంటి మాట్లాడవా? చలిలో చస్తావు. ఏంట్రా కోపమా? నువ్వే నన్ను అనుమానిస్తున్నావు. రే లేదురా. నేను అసలు ఏం చేశానని నన్ను చూసి ఎప్పుడు అలా అనుమానిస్తుంటావు? ఆహా అదేం లేదురా. Please subscribe to iDream. Please subscribe for more videos.